గంగాతరంగరమణీయజటాకలాపం గౌరీ నిరంతర విభూషిత వామభాగం నారాయణ ప్రియమనంగమదాపహారం వారాణసీపురపతిం భజ విశ్వనాథం భజ విశ్వనాథం. శనైశ్చరుడు సూర్యుడికి ఛాయాదేవికి జన్మించిన ఆయన తన తల్లి చేసిన అపచారానికి కొంచెం మనస్సులో బాధపడి ఆనందం పొందడానికి దుఃఖం తొలగడానికి అవిముక్త క్షేత్రమైన వారణాసికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి శివుడికి దక్షిణం వైపున ఒక దివ్యస్థలం చూసుకుని, ముందు ఎప్పుడూ కూడా వెళ్ళాక కాశీలో విశ్వేశ్వర దర్శనం చేసుకోవలసిందే. ఆ దర్శనానంతరం తపస్సు చేసి తన పేరు మీదుగా శనైశ్చరలింగ స్థాపన చేశాడు. శనైశ్చరేశ్వరుడు అనే పేరుతో ఇప్పటికి కూడా లింగం ఉన్నది. వెళ్ళిన వాళ్ళు చూస్తే అటువంటి వాళ్ళకి శనికి సంబంధించిన దోషాలన్నీ పోతాయి. ఈ లింగ ప్రతిష్టాపన చేసి ప్రతిదినం అభిషేకం చేసేవాడు. శివుణ్ణి భక్తితో పంచామృతాలతో అభిషేకించాడు, పూజించాడు, షోడశోపచారాలు ఇచ్చాడు. ఒక్కొక్క ఉపచారం వల్ల ఒక్కొక్క ఫలితం వస్తుందని చాలాసార్లు చెప్పుకున్నాం. ఆ ఫలితాలన్నీ చిట్ట చివరికి పొందాడు. శివుడు ప్రత్యక్షమయ్యాడు. నాయనా, నిన్ను కూడా గ్రహలోకంలోకి పంపిస్తున్నాను, నవగ్రహాలలో ఒకటవుదువుగాక అని అద్భుతమైన స్థానం ఇచ్చాడు. తండ్రి కొడుకు కూడా గ్రహమైన ఘనత సూర్యుడికి శనికి దక్కింది. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఇందులో ఇద్దరున్నారు. ఒకడు సూర్యుడు మొట్టమొదట, అతని కొడుకు శని. ఈ ఇద్దరు తండ్రి కొడుకు, ఇద్దరు గ్రహాలయ్యారు. రెండో వాళ్ళు చంద్రుడు బుధుడు. అయినా సూర్యుడికి శనికి వచ్చినంత ఎక్కువ పేరు కారణం ఏమిటంటే, చంద్రుడు బుధుణ్ణి బృహస్పతి భార్య ద్వారా కనడం వల్ల, తండ్రి చంద్రుడైనా తల్లి బృహస్పతి భార్య అవడం వల్ల, ఈ ఇద్దరికి ఉమ్మడి హక్కు ఉండడం వల్ల మనం గ్రహాలలో తండ్రి కుమారుడు అనగానే మొట్టమొదటి స్థానం సూర్యుడికి శనికి ఇస్తున్నాం. వాళ్ళు సర్వవ్యాపకులు కనుక అందులో చంద్రుడు మనస్సు, సూర్యుడు చక్షువు కనుక వాళ్ళకి ఇలాగ మనం అనుకున్నట్టుగా లౌకిక బంధాలు లేవు. అగ్నిహోత్రుడికి అశుచి ఏమిటి నా మొహం, ఆయన ఎక్కడున్నా అగ్ని. అలాగే ఈ గ్రహాలకి లౌకిక బంధాలు ఉండవు. అసలు జ్ఞానులకి మహానుభావులకి ఏ విధమైన శరీర బంధము ఉండదు. తెలియక ఎవరైనా శరీర బంధం ఉందనుకుంటే అది భ్రమ. శ్రీకృష్ణ పరమాత్మ అందరికీ ఆత్మ, ఆయనకి వేరే లౌకిక బంధాలతో పనేముంది? దత్తాత్రేయుడికి లౌకిక బంధం ఏముంటుంది? ఆ స్థాయిలో ఉన్నవాడికి ఎవడికి ఉండదు. కానివాడికి ఇవి లౌకిక బంధాలు అదనమాట. అందుకనే అగ్ని నియమంలాగా మన నియమం ఉండడానికి వీల్లేదు. సరే, మొత్తం మీద మహానుభావుడు శనైశ్చరుడు గ్రహమయ్యాడు. ఈ కథ విన్నవారికి కాశీ వెళ్ళిన తర్వాత శనైశ్చరుడి లింగాన్ని భక్తితో దర్శించిన వారికి, విశ్వేశ్వరాలయానికి వెళ్లే ముందు గుమ్మానికి ఎదురుగుండా ఉన్న శనైశ్చరుడి విగ్రహాన్ని దర్శించి అక్కడ దీపారాధన చేసిన వారికి శనికి సంబంధించిన సకల దోషాలు పరిహారం అవుతాయి. దాంతో వాళ్ళు ఏ విధమైన ఇబ్బంది లేకుండా సకల సుఖాలు పొందుతారు. చాలామంది పెద్ద పట్టించుకోరు, కానీ శని దోషాలు కొంప ముంచుతాయి కొన్ని. శని ఎంత సాత్వికుడో అంత ప్రమాదకారుడు, ఎంత ప్రమాదకారుడో అంత సౌఖ్యము ఇస్తాడు. ఇచ్చేటప్పుడు కష్టాలు ఇస్తాడు, తొలగాక సుఖం ఇస్తాడు. తీవ్రమైన శని దోషాల వల్ల నానాయాతన పడిపోతున్న వారు తప్పక కాశికాపురానికి వెళ్ళినప్పుడు శనిని దర్శించి తీరాలి. శనైశ్చర ప్రతిష్ఠిత లింగాన్ని చూడాలి. శివశర్మ, ఇప్పుడు నీవు అడిగిన ఈ లింగం శనైశ్చర లింగం. ఇది దాటిన తర్వాత నీకు వరసగా 7 నక్షత్రాలు కనపడుతున్నాయే, ఇది సప్త ఋషి మండలము అంటారు. మరీచి, అత్రి, పులస్త్యుడు, పులహుడు, క్రతువు, అంగిరుడు, వశిష్ఠుడు. వీరు బ్రహ్మమానసపుత్రులు, మహాప్రజాపతులు. వీళ్ళు
అంతా బ్రహ్మ మనస్సంకల్పంతో పుట్టారు. బ్రహ్మదేవుడు కేవలం మనస్సులో నాకు సహకారం కోసం, లోకక్షేమం కోసం వీళ్ళు పుట్టాలని అలా కళ్ళు మూసుకుని సంకల్పం చేయటంతో ఆయన మనస్సంకల్పంతో పుట్టారు కనుక వీళ్ళని మానసపుత్రులు అంటారు. వీరికి వరసగా సంభూతి, అనసూయ, క్షమ, ప్రీతి, సన్నతి, స్మృతి, ఊర్జ వీళ్ళు భార్యలు. ఈ ప్రజాపతులు వీరి నుంచి పుట్టుకొచ్చారు. వీరు వరసగా ఎంతోమందిని సృష్టించారన్నమాట ఈ భార్యల ద్వారా. బ్రహ్మదేవుడు ఆజ్ఞాపించాడు సృష్టి చేయడానికి, మీరు నాకు సాయం చెయ్యండి అని. దాంతో వీళ్ళు చాలామందిని సృష్టించారు. అందులో మరీచి కొడుకే కశ్యప ప్రజాపతి. ఆ కశ్యప ప్రజాపతి ద్వారా ఎంతమంది పుట్టారు ఏకంగా. కొన్ని పురాణాలు 14 అన్నాయి, కొన్ని 13 అన్నాయి. ఏదైనా 14 మంది భార్యలు ఉన్నట్టుగా మహాభారతం చెబుతోంది. ఒక భార్య వల్ల అదితి వల్ల ఆదిత్యులు దేవతలు, దితి వల్ల దైత్యులు, వినత వల్ల పక్షులు, కద్రవ వల్ల పాములు, ఇలా అశేషమైన జంతుజాలాలని, పక్షుల్ని, వీటిని అన్నిటినీ సృష్టించిన ఘనత కశ్యపుడికి దక్కిందన్నమాట. ఇక వీళ్ళ వల్ల అనేక మానవ జనాలు కూడా పుట్టుకొచ్చారు. ఈ మరీచి, అత్రి వీళ్ళు లింగాలను ప్రతిష్ఠించారు. ఆ తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్క లింగాన్ని వరుసగా సప్త ఋషులు ప్రతిష్ఠించిన ఆ లింగాలు ఉంటాయి. మరీచీశ్వరలింగం, అత్రీశ్వరలింగం, పులస్త్యేశ్వరలింగం, పులహేశ్వరలింగం, క్రతు క్రతు ఈశ్వర, క్రత్వీశ్వర అన్నమాట. అంగిరహ అనే శబ్దం ఉన్నది. అంగిర ఈశ్వరలింగం, అక్కడ ఆ విసర్గ మాత్రమే లోపిస్తుంది. వశిష్ఠేశ్వరలింగం. ఇలా ఈ 7 సప్త ఋషులు తమ పేరు మీదుగా లింగ ప్రతిష్ఠ చేయడంతో పరమేశ్వరుడు మెచ్చుకుని, ఓ మహాత్ములారా, మిమ్మల్ని శాశ్వతంగా నక్షత్ర మండలంగా చేస్తున్నాను, సప్తఋషి మండలం అనే పేరుతో ఉండండి. మీ పక్కన భార్యలు ఉండరు, దూరంగా ఉంటారు. ఒక్క వశిష్ఠుడి భార్య అరుంధతి మాత్రం ఎప్పుడూ వశిష్ఠుడిని విడిచిపెట్టకుండా ఉంటుంది గనక ఆ బంగారు తల్లి మాత్రం మిణుకు మిణుకు అంటూ పక్కన కనపడుతుంది. మిగతా వాళ్ళు తమ మండలంలోనే భార్యలు పెట్టుకుంటారు. అంటే అత్తిరి ఉన్నాడు అనుకోండి, అత్తిరి మండలంలో భార్య ఉంటుంది, అందుకే బయటికి కనపడదు. ఒక్క అరుంధతి మాత్రమే సుస్పష్టంగా కాకపోయినా అస్పష్టంగానే కనపడుతుంది. కారణం లోకానికి దంపతులంటే ఇలా ఉండాలని చూపించేవాళ్ళు వశిష్ఠ అరుంధతులు గనుక. ఇప్పటికి కూడా పెళ్ళికి అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తారు. కారణం అదే. ఇవి చూస్తే భార్యాభర్తల మధ్యలో ఐకమత్యం శాశ్వతంగా ఉంటుంది. క్రమంగా ఈ సప్త ఋషులు లోకశ్రేయస్సు కోసం ఎక్కడున్నారు, ఇదిగో ఇది సప్తఋషి మండలం అంటూ ఉండగానే విమానం అది కూడా దాటిపోయింది. ఇప్పుడు కనపడింది ఒక అద్భుత నక్షత్రం, ధగలాడిపోతూ ఉత్తర స్థానంలో త్రైలోక్య మంటప స్తంభ సంభారమైనటువంటిది అది. ఇక ఆదినారాయణుని తోక చివర తప్పక కనిపిస్తాడు ఆయన. అదిగో ఈతడే వివిధ కల్ప పరంపరా ధ్రువుడు. ఎన్ని యుగాలు గడిచినా, మరింత కాలం గడిచినా నాశనం లేనివాడు. అందుకే ధ్రువము అనే శబ్దమునకు శాశ్వతముని కూడా అర్థం. గ్రహరాశులను అధిగమించి ఘనతారల పదము నుంచి గగనాంతర రోదశిలో వెళ్ళిపోతే అక్కడ కనపడతాడు ఈ మహానుభావుడు. చూసావు కదా అనగానే, ఈతడా ధ్రువుడంటే ఏదో విన్నాను కానీ ఈతని వృత్తాంతాన్ని సంపూర్ణంగా వినాలి. చెప్పండి పుణ్యశీల సుశీలురారా, ఈ ధ్రువుడి గురించి అందరూ చెబుతూ ఉంటారు. అందులో తెల్లవారుజాముని ఈ నక్షత్రాన్ని దర్శనం చేసుకోవటం పుణ్యం. ఈతడు దిక్సూచిలా కూడా ఉపయోగపడతాడు. ఈతన్ని అన్ని భాషల వాళ్ళు కూడా గౌరవిస్తారు, ప్రతి మతస్థుడు గౌరవిస్తాడు. ఇప్పుడు కూడా ఇంగ్లీష్ వాళ్ళు పోల్ స్టార్ అంటారు దాన్ని అనమాట, అంత గొప్పది అది. అనగానే అప్పుడు పుణ్యశీల సుశీలురు ధ్రువ నక్షత్ర విశేషాలు చెప్పడం మొదలుపెట్టారు. స్వాయంభువమను ధాత్రీనాయకుడు ఉత్తానపాదుడనగాల్చన్ సుతున్ తోయజనేత్రలు గేహినులు అయ్యకు ఇరువురు అంబుజాసన పుత్ర
ఆ ఆ. స్వయంభూ మనువు మనువులలో మొట్టమొదటివాడు. స్వయంభువుడు, స్వారోచిషుడు, ఉత్తముడు, తామసుడు, రైవతుడు, చాక్షుషుడు, వైవస్వతుడు, సూర్యసావర్ణి, మేరుసావర్ణి, దక్షసావర్ణి, బ్రహ్మసావర్ణి, ఇంద్రసావర్ణి, రౌత్య, భౌత్య. ఈ 14 మంది మనువులు ఉంటారు. వీళ్ళు అలా తిరుగుతూ ఉంటారు. మళ్ళీ ఈ 14 అయ్యాక మళ్ళీ మొదటి మనువు దిగొస్తాడనమాట.